మియాపూర్లోని మదీనాగూడలోని శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థులకి పాఠాలు చెప్పవలసిన ఒక ఉపాధ్యాయుడు, మెయిన్గా వైస్ ప్రిన్సిపల్ పదవిలో ఉన్న శివ అనే ఒక వ్యక్తి కొంతమంది బాలికలతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ వాళ్ళకి సోషల్ మీడియా వేదికగా చేసుకుని వాళ్ళ అకౌంట్స్ అని కూడా వాళ్ళ పర్సనల్ నెంబర్స్ అని కూడా సేకరించి వాళ్ళకి పర్సనల్గా మెసేజ్ చేసి కొంత ఇబ్బంది పెడుతున్నట్టు దాదాపుగా 100 నుంచి 150 మంది వరకు కూడా కొంతమంది బాలికలు అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే చాలామంది కూడా విద్యార్థి సంఘ నేతలందరూ కూడా వచ్చి పూర్తి విషయాలు అనేవి కూడా బయట పెట్టే విధంగా వాళ్ళందరూ కూడా మేనేజ్మెంట్తో కొంత స్పందన అయితే రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఏం జరిగింది ఏంటి అనేటట్టు మన పూర్తి వివరాలు అయితే విద్యార్థి సంఘ నాయకులు, మెయిన్గా ఏఐఎస్ఎఫ్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏంటి పూర్తి వివరాలు అనేది. చెప్పండి అన్న, అసలు ఏం జరిగింది శ్రీ చైతన్య కాలేజ్లో, ఎలా ఉంది ఇక్కడ మీరు మాట్లాడిన దాన్ని బట్టి అసలు ఎటువంటి స్పందన వచ్చింది ఈ ఘటన గురించి? నా పేరు పల్లె మురళి, ఏఎఫ్డిఏ స్టేట్ ప్రెసిడెంట్. నిన్న కాక మొన్న ఇదే శ్రీ చైతన్య కాలేజ్ పక్కనే ఉన్నటువంటి శంకరీ భవన్లో ఒక కెమిస్ట్రీ లెక్చర్ అమ్మాయిలను వేధిస్తున్నాడని మనకు తెలిసిన వెంటనే అక్కడికి వెళ్ళినాం. వాడి మీద పోక్సో యాక్ట్ కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. వాడు ఇంకా దొరకనే లేడు, వాడు అప్స్కాన్లో ఉన్నాడు. ఇంకో స్టూడెంట్స్ మనకు సేమ్ అదే విధంగా ఇబ్బంది పెడతా ఉన్నాడని చెప్పి తెలిసింది. అతను శివ అనేటువంటి మ్యాథ్స్ లెక్చరర్ ఇబ్బంది పెడుతున్నాడని తెలిసింది. తెలుసుకున్న వెంటనే ఇక్కడికి రావడం అనేది జరిగింది. వచ్చిన తర్వాత చూస్తే మరి కాలేజీలో ఉన్నటువంటి యాజమాన్యం యథావిధిగా ఎప్పటిలాగానే దాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేసింది. మేము పైకి వెళ్ళి స్టూడెంట్స్ని అడిగితే స్టూడెంట్స్ ముగ్గురు కాదు 40 మంది స్టూడెంట్స్ ఒకటే సమాధానం చెప్తున్నాడు. ఆయన చూపులు మంచిగా ఉన్నాయి, ఆయన వ్యవహార శైలి మంచిగా ఉండదు. అమ్మాయిలకు ఈరోజు నువ్వు వైట్ డ్రెస్ వేసుకుంటే బాగున్నావు, నీ పక్కన కూర్చోవాలనిపించింది, నువ్వు ఈరోజు సీరియస్గా ఉన్నావు, నేను రాలేను కాలేజ్కి అని చెప్పి ఒక గురువు స్థానంలో ఉన్నటువంటి, ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి గురువు మాట్లాడాల్సిన మాటలు కాకుండా ఒక కీచకుడు మాట్లాడేటువంటి మాటలు విద్యార్థులతో మాట్లాడడం, విద్యార్థులను మానసికంగా లొంగ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ డే స్కాలర్ స్టూడెంట్స్ అయితే కనీసం మాలాంటి విద్యార్థి సంఘాలకు చెప్పుకోగలుగుతూ ఉన్నారు. కానీ ఏవైతే రెసిడెన్షియల్ కాలేజెస్ ఉన్నాయో అవి నిన్న చూసినట్టయితే గోడల మీద ఈ ప్రెజర్ మీద తట్టుకోలేక చచ్చిపోవాలనుకుంటున్నామని చెప్పి శ్రీ చైతన్య డిమార్ట్ పక్కన ఉన్నటువంటి మహిళా కాలేజ్లో మరి నిన్న సంఘటన వెలుగు చూసింది. కేవలం ఈ లెక్చరర్లు పెట్టేటువంటి టార్చర్లు, మానసిక శోభ వల్లనే ఈ యొక్క విద్యార్థినులు సూసైడ్లకు గురి కావడం అనేది జరుగుతుంది. కాబట్టి విద్యార్థినుల యొక్క సంరక్షణకు ఈ చిత్తశుద్ధి యొక్క రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అయితే విద్యాశాఖ మంత్రిని అపాయింట్ చేయాలి. శ్రీ చైతన్యలో 20 రోజుల నుంచి చనిపోబడ్డ బిడ్డలు అయితే ఈ కార్పొరేట్ మాఫియా వల్ల చంపబడ్డటువంటి బిడ్డలందరికీ కూడా న్యాయం జరగాలంటే శ్రీ చైతన్య మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మేము ఏఎఫ్డిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాపితంగా శ్రీ చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ కాలేజీలలో జరుగుతున్న రాచకాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంఘాలన్నీ కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టి సీఎం కుర్చీని కదిలిస్తామని ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ప్రైవేట్ కళాశాలల మీద దాదాపుగా ఈ గత నెల రోజుల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఈ హెరాస్మెంట్లే కానీ అత్యాచారాలు, మెయిన్గా ఆత్మహత్యలు ఏవైతే ఎక్కువ అవుతుంది. ఎందుకనంటారు ఈ శ్రీ చైతన్య నారాయణలోనే ఎక్కువ జరుగుతుందని మనం అయితే చెప్పుకోవడానికి కారణం ఏంటి? ఇది విద్యా సంస్థ కాదు, ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీతోనే నడిపించేటువంటి సంస్థ. ఒక బ్యాంకులో ఏ విధంగా అయితే టార్గెట్లు ఇచ్చి ఒక సేల్స్, ఇప్పుడు ఒక బజాజ్ ఉంటుంది, బజాజ్లో ఏ విధంగా అయితే సేల్స్ టార్గెట్లు ఇచ్చి ఏ విధంగా అయితే ప్రెషర్ చేసి టీమ్ లీడర్లను పెట్టి ఏ విధంగా అయితే ప్రెషర్ చేసి వాళ్ళకు ఉంటుంది ఒక వ్యాపార సంస్థలో, అదే మాదిరిగా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్లో ఉంది. 90% మార్కులు రాకపోతే ఎందుకు రాలేవని చెప్పి అక్కడ పైన ఉన్నటువంటి ప్రిన్సిపల్, ఏజీఎం ప్రిన్సిపల్లకు ప్రెజర్ చేస్తారు, వైస్ ప్రిన్సిపల్కు ప్రెజర్ చేస్తారు, వాళ్ళు లెక్చరర్లకు ప్రెజర్ చేస్తారు, లెక్చరర్లు జైళ్ళకు ప్రెజర్ చేస్తారు. వీదంతా పోయి ఆ జూనియర్ లెక్చరర్స్ అనుభవం లేని వాళ్ళందరూ కూడా విద్యార్థుల మీద పడడంతో మరి పిల్లలు చనిపోవడానికి కారణం ఈ యొక్క యాజమాన్యం చేస్తున్నటువంటి ప్రెజరే అవుతుంది. ఇప్పుడు మీరు ఈ సంఘటనకు సంబంధించి ఎవరైతే శివ అనే వైస్ ప్రిన్సిపల్ ఉన్నారో తను ఏ విధంగా స్పందించాడు, అసలు అందుబాటులోకి వచ్చాడు? అసలు శివ అనేటోడు అందుబాటులో లేడు, వాడు అందుబాటులో ఉండడు, వీళ్ళే దాపెడతారు వాడిని. మొన్న చూసాం మనం అక్కడ హరీష్ అనేవాడుని విజయవాడ వెళ్ళిండని అన్నారు. విజయవాడ కారు పంపిస్తే అక్కడ దొరకలేడు, వాడు అబ్స్కాన్లోనే ఉండు, వాని మీద పోక్సో యాక్ట్ అయింది, ఇంతవరకు వాడు రాలేడు పిఎస్కి. ఇప్పుడు వీడు కూడా వస్తాడో రాడో తెలియదు. కానీ వీడిని పట్టుకు రాకపోతే అన్ని విద్యార్థి సంఘాలు కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు
చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఈ సంఘటన మీద కేసు అనేది ఫైల్ చేశారా మియాపూర్ ఎస్ఐ గారు? ఈ సంఘటన మీద ఇప్పుడు వెళ్ళి మేము విద్యార్థి సంఘాలుగా ఒకటి, వాళ్ళ పేరెంట్స్గా ఒకటి 3 కంప్లైంట్లు రేజ్ చేయాలని రేజ్ చేస్తాము. దాని తర్వాత మరి ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు అనేది తెలియాల్సింది. ఎందుకంటే మొన్న కంప్లైంట్ చేస్తే వాడు ఇంకా రాలేడు, కానీ వాళ్ళని ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వాడు కోర్టుకు పోతాడు, బెయిల్ తెచ్చుకుంటాడు. కనీసం వానికి జరగాల్సిన చిత్తశుద్ధి, వానికి చాసి జరగాలి కదా. వాడు 2 రోజులు 1 రోజు పోలీస్ స్టేషన్ ఉండాలి కదా పొద్దున్న సాయంత్రం వరకు. కాబట్టి వాడిని పట్టుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. హరీష్ని పట్టుకురావాలి, వీని కూడా పట్టుకురావాలి. పట్టుకొచ్చి వీని లోపల కూర్చోబెడితే ఆ సెల్లులో అప్పుడు ఆ బాధ ఏందనేది తెలుస్తుంది.